వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కవిటి మండలం హెడ్ క్వార్టర్స్ లో గల శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థి దశలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను కొనసాగిస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుండేటట్లుగా చేయాలని ముఖ్య వక్త సంతోష్ అన్నారు. కవిటి మండల హెడ్ క్వార్టర్స్ లో గల శ్రీ కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటం వద్ద పాఠశాల ఏవో రాణి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల అలంకరణ చేశారు. అనంతరం మాట్లాడిన అధ్యాపకులు సంతోష్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలు, అతను చేసిన ఉద్యమాలు, బ్రిటిష్ వారిని గడగడలాడించిన సంఘటనలు విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా అతను స్థాపించిన ఆర్మీ నేటికి భారతదేశంలో కొనసాగుతుందని, అతను జర్మనీ వెళ్లేటప్పుడు విమాన ప్రమాదంలో చిక్కుకున్నారని, నేటికి అతని యొక్క ఆచూకీ విషయం ఏ ప్రభుత్వాలు తెలపడం లేదని విద్యార్థులకు తెలియజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు ప్రతి ఒక్క విద్యార్థి పాటించాలని తెలిపారు. 1945 ఆగస్టు 18వ తారీఖున తైవాన్ విమాన ప్రమాదంలో చనిపోయారని కొందరు భావిస్తున్నారు. అయితే కొంతమంది ఆ విమాన ప్రమాదం నుండి తప్పించుకొని ఇప్పటికీ కూడా స్థిరంగా ఉన్నారనుకొని, అజ్ఞాతంలో ఉన్నారనుకొని చాలా మంది భావిస్తున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురువారం నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు కంచిలి మండల కేంద్రంలో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మద్దిల భాస్కర్రావు, బొడ్డ హరిబాబు, ధర్మయాదవ్, స్థానిక సర్పంచ్ పాల్గొన్నారు. మండల సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నర్సన్నపేట విఎన్బి కళ్యాణ మండపంలో జీఈఓ అధ్యక్షులు జీఈఓ సద్గుణ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ గల వారికి గుర్తింపే ధ్యేయంగా జనవరి 29న నర్సన్నపేట విఎన్బి కళ్యాణ మండపం నందు జీఈఓ ఎక్సలెన్స్ అవార్డును అందిస్తామని జీఈఓ అధ్యక్షులు సద్గుణ బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. జీఈఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద విద్యార్థులను చదివిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్విరామంగా చేస్తుండడం గొప్ప విషయం. ఇదిలా ఉండగా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ గల విద్యార్థులు, సంఘ సేవకులు, వైద్యులు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లో ప్రతిభ గలవారు తదితరులను గుర్తించి ఘన సత్కారం చేస్తామని, ముఖ్యంగా సేవకులకు గుర్తింపునివ్వటమే ముఖ్య ఉద్దేశమన్నారు. అతని పేరులోనే ఉన్నట్టుగా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి రంగంలో ఉత్తమమైన ప్రతిభ కనబరిచే వాళ్ళందరికీ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంపొందించే విధంగా గౌరవిస్తూ అవార్డు ప్రదానోత్సవం చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని నర్సన్నపేట పంచాయతీలో ఉండే ప్రతి మండలంలో ఉన్న వాళ్ళందరూ వినియోగించుకొని, అలాగే పేద పిల్లలకి చదువు కోసం, మంచి ఉన్నతమైన చదువు కోసం తోడ్పడుతున్నారు. ప్లాంటేషన్, బ్లడ్ క్యాంప్స్, పెద్దవాళ్ళు అనాథలుగా ఉన్న వాళ్ళు కూడా శరణాలయాలుగా వీళ్ళు ఉండి సహకరిస్తున్నారు. అందుకోసం ఈ ఆర్గనైజేషన్ చేస్తున్న ఈ 29వ తేదీ విఎన్బి కళ్యాణ మండపం నర్సన్నపేటలో అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. కార్యక్రమానికి జిల్లా నుండి నర్సన్నపేట అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయన్నారు. ప్రతి సంవత్సరం జీఈఓ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మరిన్ని వివరాలకు జీఈఓ ఆర్గనైజేషన్ చరవాణి ద్వారా సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో నర్సన్నపేట ప్రముఖులు ఉన్న వెంకటేశ్వరరావు, అధ్యక్షులు జీఈఓ సద్గుణతో పాటు ఉపాధ్యక్షులు స్వరూప్, ఉర్లం శివతేజ, నర్సన్నపేట సభ్యులు సుధాకర్, సంతోషి, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్య నగర్లోని ఓ ఫ్లాట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఆదిత్య నగర్లోని ఓ ఫ్లాట్ లో 3 నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోంది. ఓ మహిళ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచార కేంద్రాన్ని నడుపుతుంది. ఈ విషయమై గుర్తు తెలియని వ్యక్తులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 1 టౌన్ సిఐ పైడిప్ నాయుడు, రూరల్ ఎస్ఐ రాము మంగళవారం పోలీసులతో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం మేరకు ఆదిత్య నగర్లోని ఓ ఫ్లాట్ పై దాడి చేశామన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఆదిత్య నగర్ లో ఫ్లాట్ నంబర్ 123లో వ్యభిచారం జరుగుతుందని ఒక అన్నౌన్ పర్సన్ నుండి కాల్ రావడం జరిగింది. ఆ కాల్ ప్రకారంగా ఈ చట్టంలో ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి 2 మహిళా సెక్రటరీస్తో పాటు ఒక విఆర్ఓని కూడా తీసుకురావడం అయింది. రేడ్ చేసాం. రేడ్ చేస్తే ఒక విక్టిమ్ ఉన్నారు. విక్టిమ్ పేరు మీకు డిస్క్లోజ్ చేయకూడదు. విక్టిమ్ని మెడికల్ హాస్పిటల్ ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి పంపించడం కావద్దు. ఇప్పుడు మహిళా ప్రాంగణానికి పంపించి రేపు ఉదయం హాస్పిటల్కి పంపిస్తాం. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సిఐ పైడిప్ నాయుడు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు శ్రీకాకుళం గాంధీ మందిరంలో నిర్వహించారు. భారత స్వతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన తెగువ ప్రపంచ దేశాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి దేశం కోసం సైన్యాన్ని తయారు చేసిన వీరుడు నేతాజీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వతంత్ర సమరయోధుల స్మృతి వనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహ దాతలు నక్క శంకర్రావుతో పాటు వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కుంకేన మురళీధర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ ఈశ్వర్రావు, సురంగి మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన నేతగా సుభాష్ చంద్రబోస్ పనిచేశారని గుర్తు చేశారు. 1947 దేశానికి స్వతంత్రం రాక మునిపే తన సైన్యంతో జాతీయ జెండా ఎగరేసి స్వతంత్ర భారతాన్ని ఆవిష్కరించిన ధీశాలి నేతాజీ అన్నారు. దేశం పట్ల అచంచలమైన ప్రేమ కలిగిన దేశభక్తుడిగా ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. నేతాజీ జన్మదినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దేశమంతటా పరాక్రమ దివాస్ గా జరుపుతూ మహనీయునిగా స్ఫూర్తిని సజీవంగా ఉంచారన్నారు. భావితరాల దేశం కోసం నేతాజీ స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని వక్తలు పేర్కొన్నారు. నర్సన్నపేట ప్రజాసదన్లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞాన విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నర్సన్నపేట ప్రజాసదన్లో శాసనసభ్యులు బొగ్గు రావణమూర్తి ఆధ్వర్యనందు కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన వేడుకలు నిర్వహించారు. 42 ఏళ్లు 1983లో జన్మించారు. 42 ఏళ్లు పూర్తి చేసుకొని 43వ ఏటలో అడుగు పెడుతున్న మన యువ నాయకుడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆశాజ్యోతి. ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు తరాలకి ఒక మార్గదర్శి. అంటే లోకేష్ బాబు ఆ తాత ఈ రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రి. వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రానికి 4 పర్యాయాలు ముఖ్యమంత్రి. అయినా ఒదిగి ఉండే మనిషి, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే మనిషి లోకేష్ బాబు గారు. అన్న ఏ ఆశయాలతో పార్టీ స్థాపించారో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఎలాగైతే పార్టీని ముందుకు నడిపించాడో, తాతగారు పెట్టిన పార్టీని మళ్ళా భుజస్కంధాలపైన నిలిపి మోసి ముందుకు తీసుకెళ్లే నవతర నాయకుడు మన లోకేష్ బాబు గారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సౌత్ లక్ష్మీపురం ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు పారసిల్లి అప్పలస్వామి గారి 14వ వర్ధంతి సందర్భంగా దేశభక్తి గీతాలు ఆలపించారు. రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మాజీ గౌరవ అధ్యక్షులు పారసిల్లి శ్రీరాములు 7వ వర్ధంతి, పారసిల్లి అప్పలస్వామి 14వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి జాతీయ నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలు, విద్యా సామగ్రి అయిన పరీక్షల అట్టలు, పెన్నులు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఉత్తమ విద్యార్థిని సింగం జ్యోతికి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ తరపున నగదు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ
విద్యార్థుల్లో దేశభక్తి భావం పెంపొందించడానికి, పోటీతత్వం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. శ్రీరాములు అప్పల్ స్వామి సేవలను కొనియాడారు. రామరాజు చారిటబుల్ ట్రస్ట్ సేవలను అభినందించారు. పాతపట్నం మండలం రౌతులక్ష్మీపురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పారావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసిల్లి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు లోకేశ్వరరావు, బాలరాజు, కృష్ణమూర్తి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు. 7 రోడ్ల కూడలినందు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. పలువురు మహిళలకు వస్త్రదానం చేశారు. కేక్ కట్ చేసి ఆనందంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు తెదేపా శ్రేణులు జరుపుకున్నారు. తెలుగు తేజాలు స్వర్గీయ ఎన్టీఆర్, ఎర్రన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి యువతకు స్ఫూర్తి, నారా లోకేష్ జన్మదినోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని, విద్యాశాఖ మంత్రిగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం, అన్ని పాఠశాలల్లో ఒకే రోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించడం, అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఇటీవల దావోస్ లో ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా అట్టడుగు వర్గాల సమస్యలను స్వయంగా పరిశీలించి వారి కుటుంబాల్లో వెలుగును నింపడమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న అవిశ్రాంత కృషివరుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. 1 కోటి పైనే తెదేపా సభ్యత్వాలు చేసి వారికి బీమా సౌకర్యం కల్పించడంలో పార్టీ కార్యకర్తల పైన ఉన్న నిబద్ధత నిర్వచనము తెదేపా జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ మాట్లాడుతూ, తెదేపా జాతీయ నాయకులు, ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యా ప్రమాణాల మెరుగుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యతను కల్పించేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని, మంత్రిగా తన శాఖల్లో సంస్కరణలు తీసుకొస్తున్నారని తెలిపారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు మాట్లాడుతూ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో తన సమర్థతను తెలియజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శ్రీకాకుళం వాస్తవ్యులు దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు పాలశెట్టి గౌరమ్మ దర్శించుకున్నారు. అనంతరం ఆమె స్వామివారికి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,01,000 రూపాయలు ఆలయ సూపరింటెండెంట్ కనకరాజుకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి స్వామివారి జ్ఞాపికను అందజేశారని కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా తాళ్లవలస గ్రామంలో పోలీసులు 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదేశాల నేతృత్వంలో లావేరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్ రావు తాళ్లవలస గ్రామంలో బుధవారం 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను పోలీసుల కోరిక మేరకు తాళ్లవలస గ్రామ నాయకులైన ముప్పిడి సురేష్ డొనేట్ చేశారు. బుధవారం సీసీటీవీ కెమెరాలను జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రారంభించి కెమెరాలు డొనేట్ చేసిన ముప్పిడి సురేష్ ని సత్కరించారు. ప్రతి గ్రామంలో కూడా గ్రామస్తులు ముందుకు వచ్చి ప్రధాన కూడళ్ల వద్ద గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి సహకరించాల్సిందిగా కోరారు. రణస్థలం మండల కేంద్రంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రణస్థలం మండల కేంద్రం రామతీర్థాలు జంక్షన్ లో టీడీపీ నాయకులు కుప్పిశెట్టి లక్ష్మణ ఆధ్వర్యం నందు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు రణస్థలం మండల టీడీపీ యువ నాయకుడు రమేష్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తరువాత కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు రమేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన పిదప గ్రామాల్లో రోడ్లు, తాగునీరు అన్ని సవ్యంగా అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.